చేశాడు. ఆ కారణంగానే ఏ లాడీ వైద్యాల ప్రమాదానికి కారణమైందో ఆ లాడీలో స్కానింగ్ చేయడం కారణంగా ఆ కన్నాలని అయితే ఆ బ్రేకుల్ని కనిపెట్టకపోయారు. ఆ కారణంగా ప్రమాదం జరిగింది. అంటే మొత్తంగా ఈ ప్రమాదానికి మూల కారణం ప్రైవేటీకరణ విధానం చేపడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు దానికి కారణం. కాబట్టి ఈ మరణాలు అదేవో నివారించలేని మరణాలు కాదు, ప్రభుత్వం యొక్క ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటీకరణ చేయడానికి అనువైన వాతావరణం కల్పించడం బాగానే ఈ రకమైనటువంటి చెప్పినటువంటి ఖచ్చితంగా ఈ సాధారణ మరణాలు కాదు, లేకపోతే యాక్సిడెంట్ మరణాలు కాదు, ఇవి రాజకీయ హత్యలు చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని మీరు దురుచేకం చెప్పడం ద్వారా హైకోర్టు చేపడుతూ హైకోర్టు సిట్టింగ్తో పాటు ఈ రంగంలో నిపుణులైన ఉన్నతాధికారులని నియమించి ఆ మొత్తం రిపోర్ట్ని టైం బౌండ్ పెట్టి దానికి రిపోర్ట్ చెప్పించారు. రిపోర్ట్ ఆధారపడి అందరి మీద చర్య తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఆ మరణం సహజ మరణం కాదని, లేకపోతే యాక్సిడెంట్ మరణం అయినప్పుడు స్పష్టంగా యాక్సిడెంట్ మరణం అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆ యాక్సిడెంట్ మరణం అయిన పోలీసులు మొత్తానికి వీఆర్ఎస్ నోటీస్ సెక్షన్ కేసులు పెట్టాలి. పెట్టకుండా కేవలం అనుమాన కేసులు పెట్టారు. దేవుడి ఖండిస్తారన్న పోలీసులు దాన్ని నోటీస్ సెక్షన్ మీద కేసులు మార్చాలని, సంబంధిత అధికారులను కూడా విచారించాలని, యోచనని కనిపెట్టే వాళ్ళ మీద మరి కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. క్షణగారికి 50 లక్షలు అనే మరణించిన కోర్టులో కూడా ఇవాళ చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ప్రైవేట్ నుంచి బయటికి రావాలని చెప్పేసి మేము ఇంతమంది డిమాండ్ చేస్తాం. దేశపక్షంలో ఆందోళన చేస్తామని కలెక్టర్ గారికి ఫిర్యాదు మరి పిలిపించి పట్టించుకోకపోతే కనుక మరింత ఆందోళన చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం.